ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమిలో ఏం జరుగుతోంది? కానీ ఏదో జరుగుతోంది. అది కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య. హఠాత్తుగా నాగబాబు గారికి క్యాబినెట్ హోదాతో ఉన్న ఏపీ గ్రీన్ చైర్మన్ పదవినిచ్చారు. ఆ పదవి ఇస్తానని ఏమి అనౌన్స్ చేయలేదు ముందుగా. ఇస్తారో లేదని వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అలాగని చెప్పి ఇచ్చారని ఎక్కడ పెద్ద సంబరాలు చేసుకున్న సందర్భాలు కూడా లేవు. కనీసం మా అన్నకి ఈ గ్రీన్ చైర్మన్ పదవి ఇచ్చారు, కృతజ్ఞతలని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పలేదు. చిరంజీవి గారు మాత్రం ఇంటికి పిలిచి ఏదో సాల్వా కప్పి ఏదో చేశారు. సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. వాళ్ళు ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఎందుకు ఇచ్చారు? ఇది ఇవ్వడం వల్ల మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇక పక్కన పెట్టేసినట్టేనా? ఇవ్వరా? గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్తంత దూరంగా ఉన్నారు. మొన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో మోదీ సమక్షంలో వేదిక పంచుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారిని తర్వాత కలిసింది లేదు. మొన్న పరేడ్ గ్రౌండ్స్ లో అమరావతిలో నిర్వహించే వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అలాగని హెల్త్ బాగాలేదు అనుకుంటే అదే రోజు కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ కనిపించారు. అంటే అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారా, దూరంగా ఉన్నారా, ఏం జరుగుతోంది? ఈ చర్చ అయితే సోషల్ మీడియా వేదిగా రచ్చగా అయితే మారింది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందు ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు కొద్ది రోజులుగా. ఓకే, దాని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఎందుకు ఇంత హఠాత్తుగా ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు గారికి ఈ గ్రీన్ చైర్మన్ పదవి ఇవ్వడం వెనక ఏంటి కారణం? అంటే నాకు అర్థమైనంత వరకు, నేను గ్రహిస్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న పాయింట్ అయితే మాత్రం తను ఎలక్షన్స్ ముందు చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చమని అడుగుతున్నట్టున్నారు. ఎలక్షన్స్ ముందు ఏదైతే ఈ చంద్రబాబు గారి సమక్షంలోనే కదా మనం ఇప్పుడు తక్కువ తీసుకున్నాము, మనకి బలం ఉన్నా సరే అది జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడం కోసం మనం కొంత త్యాగాలు చేయాల్సి వచ్చింది, తప్పదు. నెక్స్ట్ మనం 30% సీట్లు తీసుకుంటాము, నామినేటెడ్ గాని ఇతరత్ర స్థానిక సంస్థలు గాని అన్నారు. సరే, అది అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, గెలవడం అయిపోయింది. నామినేటెడ్ పోస్టులో వీళ్ళు కోరుకున్నట్టు 30% రాలేదు. ఈ అసంతృప్తి విపరీతంగా ఉంది కేడర్లో. అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని కవర్ చేయడానికి, కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించిన మనకి మిగతా పార్టీలకి జనసేనకు ఒక స్పెషాలిటీ ఉంది. నాకు అది ఒక్కోసారి తలుచుకుంటే నవ్వు వస్తుంది అనమాట. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, ఆయన నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. జగన్ ఇది వైసీపీలో ఉన్నోళ్ళు జగన్ అట్లా కోరుకుంటారు. కానీ నేను ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ కోరుకోపోయినా ఆయన ముఖ్యమంత్రి కావాలని, నేను నాయకుడిని కాదని ఆయన ఈ స్థాయిలో లేను అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నా, లేదు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావని, నాయకుడు ఈ విషయాల్లో నా వల్ల కాదురా నాయన అంటే, లేదు నీ వల్లే అవుతుంది అని ప్రెషర్ చేసి ఆయన నాయకుడిని చేసే ఏకైక పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్. అంటే ఆయన మీద ఉన్న నమ్మకం, విశ్వాసం కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది మరి అట్లాంటప్పుడు సమస్య ఏమైపోయింది, ఒక రకంగా అదృష్టం సార్ అది ఎవరికో. కానీ అది ఆయన దురదృష్టం కింద ఫీల్ అవుతున్నారు. దాన్ని అంటే ఒకటి కొంతమందికి ఉంటే చాలదు కదా, అందరికీ రావాలి కదా అది పబ్లిక్కి. ఆయన అభిమానుల వరకు ఆ కోరుకుంటే ప్రయోజనమే ఉంటది, అది సమస్య అయింది. ఇప్పుడు ఆయన ఆ కారణంగా ఏమవుతోంది, ప్రెషర్ పెరుగుతోంది. ఇప్పుడు జగన్ ఒక డెసిషన్ తీసుకున్నాడంటే లివిటిక్ అంతే, తిట్టుకునేది తిట్టుకుంటారు, దట్స్ ఇట్. వాళ్ళ పార్టీ వాళ్ళే ట్రోల్ చేసుకోవడం అది ఎలక్షన్స్ అప్పుడు ముందు జరిగింది. ఇప్పుడు అదే ప్రాబ్లం ఈయనకి పడుతుంది, పవన్ కళ్యాణ్. వాళ్ళ కార్యకర్తలోనే అసంతృప్తి. జగన్ కి చివరి ఏడాదిన్నర అసంతృప్తి కొట్టింది జగన్. చివరి ఏడాదిన్నర పట్టించుకోలేదు మొదట్లో సోషల్ మీడియా వాళ్ళు, ఆ తర్వాత మామూలు కార్యకర్తలు గొంతు కలిపారు. ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి ఫోన్లు చేసిన వాళ్ళు కానీ లేకపోతే మాట్లాడిన వాళ్ళు కానీ ఇట్లాగా మా అసంతృప్తి ఇది అనేటటువంటి చెప్పేవారు, పట్టించుకోలేదు. అది ఇప్పుడు జగన్ కి, పవన్ కి అదే పరిస్థితి వస్తుంది. ఏమవుతున్నది, మనం ఎమ్మెల్సీ వాటా అనుకున్నాం, చివరికి 2 ఎమ్మెల్సీలు ఇచ్చారంతే. 30% ఎక్కడున్నట్టు, సరే అయిపోయింది. ఇప్పుడు 30% లెక్కన వేసుకునేటప్పుడు లేదా ఒక ప్రతిసారి షేర్ అన్నప్పుడు ఇప్పుడు గవర్నర్ కోటా కింద 2 ఛాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరు టీడీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, ఒకటి వీళ్ళకి ఇవ్వాలిగా లెక్క ప్రకారం, ఇవ్వట్లేదు. అసలు బీజేపీని అయితే అసలు లెక్కే ఇట్లేదు. ఇది ఒకటి అయిపోయింది. దాని తర్వాత వచ్చేటప్పటికి స్థానిక సంస్థల విషయంలో లోకేష్ ఎప్పుడైతే 15% 5% అన్నాడు, ఇది విపరీతమైనటువంటి కోపానికి కారణమైపోయింది. ఫస్ట్ నాదెళ్ల మనోహర్ మనం
ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే మన దగ్గర శక్తి ఉందా, మనం అంత శక్తివంతులు, ఏదో బ్యానర్లు పెట్టినంత మాత్రం మనకు అయిపోద్దా, జెండాలు పెట్టినంత మాత్రం అయిపోద్దా, పేపర్లో యాడ్ చేసినంత మాత్రం బలం ఉన్నట్టు అంటే, మరి బలం అంటే ఏంద్ర బాబు అని అడగడం బిగించేశారు ఎవరికాడు. టీడీపీలో ఏమన్నా అంతకు మించి ఆకాశం నుంచి స్వర్గంలో నుంచి చూడొచ్చినటువంటి ఇంద్రుడును వీళ్ళు రాలేదు కదా. ఎవరికైనా సరే పార్టీ అనేదో బలం, కూటమి అనేదో బలం, అంతే. అంతేగాని కూటమిలో బలహీనుడిని సైతం బలవంతుని చేయడమే పార్టీ తప్పించి బలంగా ఉన్నోని మాత్రమే గెలిపిస్తాను నువ్వెందుకు తొక్క ఎలక్షన్, అంతే కదా. ఈ కాన్సెప్ట్ నిలదీశారు. దాంతో ఆయన స్వరం మార్చాల్సి వచ్చింది నాదెళ్ల మనోహర్ కూడా. ఇదే ప్రెషర్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయినా సరే 30% అని. ఇప్పుడు ఈయన 15%, 5% అన్న దాన్ని తర్వాత చంద్రబాబు గారు ఎవరు ఏం మాట్లాడద్దన్నారు, అయిపోయింది. కానీ మారుస్తున్నాం ప్లాట్ఫామ్ అని ఏమన్నా చెప్పారు ఎవరన్నా? చెప్పట్ల. ఇది పవన్ మీద ప్రెషర్ పెరుగుతున్నది కాబట్టి ఆయన డైరెక్ట్ గా తన అసంతృప్తిని మీడియాకి చెప్తే కూటమికి దెబ్బ. అదే సమయంలో చంద్రబాబు గారి నోటీసులో పెట్టుంటారు అనుకుంటున్నా. ఆయన డెసిషన్ తీసుకుంటే మామూలుగా తెలుగుదేశం వాళ్ళు అనుకోండి, బాబు గారికి తన అసంతృప్తిని చెప్తారు. లైక్ ఆయన పేరేంది, ఇదివరకు ఉన్న విజయవాడ ఎంపీ, ఏళ్ల తరబడి అసంతృప్తి చెప్తానే ఉండేవాడు, చివరికి ఆయన బయటికి పోయాడు కానీ ఆయన అసంతృప్తిని తీర్చలే ఆయన. పైగా కేసీనేని వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి ఆయనకే చెక్ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం అట్లా పెట్టలేరు, కానీ ఈయన తీర్చేటటువంటి విధంగా ఉన్నట్టు లేరు. ఇందులో 3 అంశాలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒకటి, నాగబాబు గారికి మంత్రి పదవి వర్గంలోకి తీసుకుంటాను చంద్రబాబు గారి సంతకంతో అప్పుడు రాజ్యసభ సభ్యుల పేర్ల ప్రకటన సందర్భంగా జరిగింది. సానా సతీష్ వీళ్ళందరిది, బీసీ కృష్ణయ్య వీళ్ళందరిది ఇప్పుడు రాజీనామాలు చేసి ఇందులోకి వచ్చినప్పుడు వేదమస్తానరావు వీళ్ళందరూ 4ట్లో 2 బీజేపీ 2 టీడీపీ తీసుకుంది, జనసేనకి ఇవ్వనప్పుడు ఈ మొక్క చెప్పారు, అయిపోయింది. మొన్నటిసారి బీజేపీకి ఇవ్వలేదు, కానీ బీజేపీ వాళ్ళే అడగలేదు, జనసేనకి ఇచ్చారు మొన్న లింగమనేని. మళ్ళీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ టీడీపీ, పేరుకి జనసేన అని చెప్పారు, అయిపోయింది. ఇంకా ఇక్కడ వీటిట్లో ఎక్కడుంది వీళ్ళకి చాయిస్? పేరుకి జనసేన, లింగమనేని. ఇప్పుడు మొన్న లింగమనేని ప్రోగ్రాంలో ఏమైనా కనబడ్డాడు ఎక్కడన్నా? ఆ రోజున తప్పించి ఎక్కడన్నా కనబడుతున్నాడా లింగమనేని? లేదు. అంటే ఏం జరుగుతున్నది? ఒక అసంతృప్తి పెరిగిపోతుంది, కేడర్లో పెరుగుతుంది. ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికల్లో కనుక ఈయన తీసుకోలేదు అనుకోండి 30%, అంటే ఇంకోటి ఇక్కడ నాగబాబుది వదిలేశారు. రెండోది వచ్చేటప్పటికి నామినేటెడ్ పోస్టులలో 30% ఇవ్వలేదు. నాగబాబు మంత్రి పదవితో పాటు ఈయన అడిగింది ఆ ఏఎం రత్నం కనుకుంటా, ఏది ఫుడ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పోనీ అతనికంటే గనుంటే ఎవరన్నా తెచ్చి ఇచ్చారా అంటే లేదు, ఎవరో ఒక పార్టీ కార్యకర్తకే ఇచ్చారు ఆ పోస్ట్ కూడా. అంటే పవన్ కళ్యాణ్ తన నోటితో చెప్పినా కూడా అవట్ల పనులు. ఇది కేడర్లో అసంతృప్తి ఉంది. వీళ్ళు అప్పటికి మొన్న ఎప్పుడూ లేనిది ఒక మనం కూడా డిబేట్ చేసాం, గుర్తుంది కదా, కూటమి సోషల్ మీడియా అని. ఎవరు పెట్టారు ఇది? ఆ లెటర్ కూడా తెలుగుదేశం వాళ్ళు పంపించింది, జనసేన వాళ్ళు కాదు పంపించింది, బీజేపీ వాళ్ళు కాదు పంపించింది. అంటే వీళ్ళిద్దరి తరఫున వాళ్ళే జనసేన వాళ్ళు అందరు సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. అంటే ఒక ఇది డెమోక్రసీలో కంట్రోల్ చేయడం అనేది కష్టం, అది పవన్ కళ్యాణ్ని తొలుస్తోంది. కాబట్టి ఆయన తన అసంతృప్తిని తెలియజేయడం కోసం ఈ పని చేస్తున్నారేమో అనిపిస్తోంది. మేబీ మన అభిప్రాయం రాంగ్ అవ్వచ్చు. అసంతృప్తి వల్ల ఈ పదవి వచ్చిందా మరి ఇప్పుడు ఈయనకి? అంటే క్యాబినెట్ హోదా అని రాశారు కదా, మామూలుగా అయితే గనక ఆయన మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక చిన్న పోస్ట్ ఇది. అది కూడా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోది, అది అవును పర్యావరణానికి సంబంధించింది. దాంట్లో దానికి క్యాబినెట్ హోదా అంటే ఏం లేదు, పోలీస్ జీప్ ఒకటి వెనకాల ఎడతారు, అంత మించి ఏం లేదు. వెనకాల సెక్యూరిటీ ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చినట్టుంటారు ఎమ్మెల్సీగా, ఇప్పుడు ఒక 60 మందిని పెడతారు క్యాబినెట్ ర్యాంక్ అన్నప్పుడు. ఆ టైపు తప్పించి అది ఆ జంజాటకం అంటే అడిగితే వాటితో పెద్ద తలనొప్పి ఉంటుంది తెలుసా. అది పెట్టుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా భోజనం ఖర్చు తప్పించి మనకు ఒరిగేదేం లేదు. గవర్నమెంట్ ఏమో వాళ్ళకేం డబ్బులు అట్లా. మన వెనకాల ఎస్కార్ట్ ఇచ్చారంటే మనకు అది భారం ఎత్తిన ఓ రకంగా చెప్పాలి. ఒక రకంగా మంత్రి పదవి లేనట్టేనా అయితే? అంతే కదా. ఆ ముక్క ఎప్పుడైతే ఆ పోస్ట్ అన్నారో, దాని క్యాబినెట్ ర్యాంక్ అన్నారో, మంత్రి పదవి ఇవ్వనట్టే. దీనికి నాగబాబు థ్యాంక్స్ చెప్తూ పెట్టుకొచ్చినటువంటిది నాకు కొంచెం, అది పవన్ కళ్యాణ్ గారి పేరుతో కూడా ప్రకటన వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ జనసేన వాటిలోంచి రాలా,
కానీ ఇట్టించి వచ్చింది. ఆయన అయితే మీడియా ముందుకు వచ్చు కానీ వీడియో రూపంలో కానీ మాట్లాడలేదు. అది మా అన్నయ్యని అభినందిస్తున్నాను లేదు, ఎవరు మాట్లాడలేదు. కాబట్టి సంథింగ్. కాకపోతే ఏంటంటే ఒకందుకు సంతోషపడాల్సింది ఏంటంటే కొణిదెల వెంకట్రావు గారి ఫ్యామిలీలో ఆయన క్యాబినెట్ ర్యాంక్ అనుభవించారు, చిరంజీవి వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్ ర్యాంకులు అనుభవించారులే అని సంతోషపడాలి. ఇది ఒక బొజ్జగింప ఈ పదవి ఇవ్వడం అంతే. దీంతోనే చెప్పాలంటే వాళ్ళు అనుకుంది బుజ్జగింపు అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో అయితే అసంతృప్తిని రాజేసే చర్య అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు క్యాబినెట్ ఇవాళ కాబట్టి రేపు ఇస్తారులే, రేపు లోకేష్ మంత్రివర్గంలో పెట్టుకున్నప్పుడు ఇస్తాడేమో అనుకుంటున్నా నేను. తీరా చూస్తే అసలు ఏమీ లేదు అనేటట్టయితే ఏమని చెప్పారు వీళ్ళని కన్విన్స్ ఏమని చెప్పారు? ఒకవేళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు క్యాబినెట్లు ఉంటే ప్రాబ్లం అనుకున్నారా? అదే కదా, అట్లా ఉండకూడదు అనుకున్నారా? ఏంటి అసలు అన్నది లాజిక్ లేకుండా నడుస్తుంది పోరాటం. ఒక పక్క లోకల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఓకే, ఎవరు వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ ఉందనే నడుస్తుంది సార్ ఇప్పటి నుంచే, భుజానికి ఏదో ఆపరేషన్ చేశారు. అదే కానీ మళ్ళీ మొన్న కాకినాడలో అయితే ఆయన స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు, అయిపోయింది. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈయన మొన్న మీటింగ్ పెట్టి ఏదో నవసూత్రాలు అని చెప్పారట మొత్తం అందరూ జన సైనికులందరికీ కూడా. అందులో ఏంటంటే మహిళల మీద మీరు దోషంగా మాట్లాడకండి, పార్టీ లైన్ దాటకండి, ఏదైనా ఉంటే మాకు చెప్పాలి, మీరు డైరెక్ట్ గా ప్రకటనలు ఇవ్వకండి, ఇలా కొన్ని ఒక 9 సూత్రాలతో ఏదో చేశారు. అంటే ఈయన సైలెంట్ గా ఉంటున్నారు, ఆయన టీం ని సైలెంట్ గా ఉండేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మౌనం ఎంతవరకు రేపొద్దున దీని వెనక ఏమన్నా ఒక పెద్ద బాంబు ఏమన్నా పేలుతుందా? ఆయనకి ఒకటే ప్రజెంట్ నన్ను అడిగితే జగన్ అనేటటువంటి వాడు ఎక్కడ అధికారంలోకి వస్తాడు అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశంతో కలిసి ఉంటున్నారు అంతే. అంతే అంతే తప్పించి అపారమైన ప్రేమ కాదు, అదే సందర్భంలో అలాగని ద్వేషం లేదు. ఇష్టంతో చేసే కాపురం కాదా? ద్వేషం లేదు, ద్వేషం లేదు, ప్రేమ లేదు, అవసరం. జగన్ అనేటటువంటి బూచి ఉన్నంత వరకు ఈయన వీళ్ళతో కలిసి ఉంటున్నారు అంతే. సొంతగా గెలవలేమన్నటువంటి భయం ఇక్కడ వీళ్ళతో కలిసి వెళ్తే కొంత ప్రయోజనం ఉంటది, ఇండివిజువల్ గా వెళ్తే దెబ్బతిన్నాం అనేటటువంటి భయం ప్రస్తుతం ఆయన్ని కొంత సర్దుకునేలా తగ్గేలా చేస్తుంది. మెయిన్ ఇప్పుడు వస్తున్న భయం ఏంటంటే రేపు పొరపాటున అంటే ఇప్పటిదాకా కేడర్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి రకరకాల కోణాల్లో మాటల ద్వారా కంట్రోల్లో పెట్టుకొచ్చారు. రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్ళకి గనక ఎక్కువ రాలేదనుకోండి, ఎట్లుంటదంటే ఒకే పార్టీలో జనసేనలోనే ఉన్నటువంటి ఒక అతను ఆశించాడు డివిజన్ కి, ఈ డివిజన్ తెలుగుదేశం తీసేసుకుంది, పార్టీ ఆఫీస్కి వస్తాడు నాయకుడు, ఇచ్చి ఏం సార్ మనం ఏం వదిలేసామా అని అడుగుతారు. ఏం చేయమంటావన్నా, అధిష్టానం నుంచి ఇట్లా వచ్చింది మనం ఏం చేయలేము అని నాయకుడు చెప్పాడు, సిటీ ప్రెసిడెంట్. ఓకే సార్ థ్యాంక్ యూ బై బై, వైసీపీ వాళ్ళు పిలుస్తున్నా నేను పోతా అంటాడు. అంతే, అలా చాలా మంది వెళ్ళొచ్చు. జగన్ ఒక పాయింట్ ఎత్తాడు కదా, మీరు ఎవరు కూడా ఎక్కడ ఏకగ్రీవం కావడానికి వీల్లేదని. అవును, క్రిందటిసారి ఏకగ్రీవాలు జగన్ చేసుకుంటున్న టైంలో ఎదురు తిరిగి పోరాడింది జనసేన. అవును, అట్లాంటిది వీళ్ళు ఎందుకు ఆగుతారు రేపు పొద్దున? ఇది దిస్ ఈజ్ ద బిగ్ టెస్ట్ రేపు పొద్దున లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ లో అందులో ఇంకోటి వీళ్ళు విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి ఏదో 4 ఊళ్ళని మాత్రం మీరు అడగద్దని చెప్పారట వాళ్ళు జనసేన. కానీ వాళ్ళకి అయ్యే కావాలంటున్నారు. వాళ్ళు విజయవాడ కంపల్సరీ అడుగుతున్నారు, విజయవాడ అడుగుతున్నారు, విశాఖ కూడా వాళ్ళకి విజయనగరం ఇస్తారు నాకు తెలిసి వీళ్ళు అడిగి, ఎందుకంటే వాళ్ళకి నెల్లిమర్ల సీటు కూడా ఉంది కాబట్టి అదేదో అడుగుతారు, అది అడిగితే ఇవ్వచ్చాము. విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి, ఇంకోటి ఏదో పేరు విన్నా నేను, 4 ఊళ్ళ జోలికి మాత్రం రావద్దని చెప్పారట. వీళ్ళు విజయవాడ మస్ట్ గా అడుగుతున్నారు. అంటే ఈ ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి దాంట్లో రాజమండ్రి గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, తిరుపతి గాని ఈ 4 నగరాలు అడగద్దన్నారట. ఈ 4 విజయవాడ కావాలని ముందే వేసేసాడు వీళ్ళు ఖర్చు. తెలుగుదేశం దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అంటే విశాఖ కూడా ముందు అడిగితే అది కుదరదని విజయనగరం ఆలోచించుకుంటున్నారు అనేది. ఒకవేళ ఏమని చెప్పేయడం వల్ల ఆల్టర్నేటివ్ ఈ ప్రధాన 3 నగరాల్లో అయితే ఒకటి ఇలా కావాలండి, అది విజయవాడ, విశాఖ, తిరుపతిలో ఒకటి కావాలి. తిరుపతి ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఇచ్చేసినా వీళ్ళకి నష్టం లేదు నన్ను అడిగితే. అవును, అలా కాకుండా ఇవ్వను అంటే మాత్రం అసంతృప్తి రేగుతుంది. అవును, దాంతో పాటు కార్యకర్తని ఆపడం అనేది కష్టం అవుతుంది రేపు. అంతే కదా, ఈ ట్రిప్ కనుక ఆపుకోలేకపోతే జనసేన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు వైసీపీలోకి. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళకపోవచ్చు కానీ ఇంకోటి ఈవెన్ టీడీపీకి అయినా ఉండే సమస్య అదే ఉంటది. ఏంటంటే ఇంకా వీళ్ళు ఏం పెద్ద పెద్ద పదవులు ఇవ్వలేరు కదా, ఎమ్మెల్యే పదవి అట్టాగే ఇవ్వలేరు.
అవును కార్పొరేటర్ కూడా ఇవ్వకపోతే ఇంకేం చేస్తారు? ఉమ్, కాబట్టి అటు పోతారు. అవును. అది జాగ్రత్తగా చూసుకోవాలి. సీట్ల కోటాలు ఒక్కటైనా చిచ్చు, అంతకు మించి ఇంకా లోకేష్ గారి గురించో లేదంటే సీఎం పదవి గురించో అదుకు దాని వెనక కూడా ఏమన్నా ఉందా ఈ మౌనానికి కారణం? అవన్నీ ఉంటాయని నేను అనుకోవట్లేదు. అది లోకేష్ సీఎం చేయదలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఆపుతాడని కూడా నేను అనుకోను, అడ్డుపడతాడని కూడా నేను అనుకోను. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రతి చోట మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి. ఉమ్, ఒకటి మాత్రం నాకేదో చాలా అనుమానం ఉంది, ఉమ్, అది అతని నోటితో చెప్పిన రోజున మాట్లాడే కానీ ఈలోపు మనం అదే. మాట్లాడితే ఉమ్, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళం అవుతాం. అందుకని నేను మాట్లాడట్లేదు. అదే అదే. బేసిక్ గా అయితే ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ని పొగడ్డము, పవన్ కళ్యాణ్ అవును. లోకేష్ ని అభినందించడం, ఇది మొదట్లో వచ్చినంత స్వీట్ గా ఇప్పుడు ఉండట్లేదు ఈ లేదు. మధ్యన. అవును. కొంత ఆ స్పీడ్ తగ్గింది, ఉమ్, కొంత అలాగని ఎడముఖం పెడముఖంగా ఉండట్లేదు. కానీ ఉమ్, ఇప్పటికీ లోకేష్ మన్నా అని అంటున్నాడు కానీ అవును. ఉమ్, ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ నుంచి ఆ స్వీట్నెస్ రావట్లా. ఉమ్, అది ఈవెన్ లోకేష్ అభిమానుల్లో కూడా అసంతృప్తి ఉంది. అవును. సంథింగ్ ఒక ఇదేదో ఉంది. అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ తీరు కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ లో గ్రిప్ కావచ్చు, ఉమ్, వ్యవహార శైలి కావచ్చు, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ని చూసిన ధోరణులు అయితే గనక నాట్ యాక్సెప్టబుల్. అది అవును. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ధోరణితో గమనిస్తే. అవును. కానీ అతనేం మాట్లాడట్లేదు, నోరు మీద పట్టలేదు. అంటే అసంతృప్తి లోపల దాచుకుంటున్నాడేమో అనేది. ఉమ్, ఉమ్, మేబీ అంటే ఒకే ఒక్క కారణం మీద ఆగుతున్నాడని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అతనికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, మనం కూటమికి చిచ్చు పెట్టుకుంటే గనక, నేను నోరు తెరిస్తే కూటమి చిచ్చు వచ్చేసినట్టే అది అన్న ఒక్క కారణంగా ఓ రకంగా బిగబట్టుకుని ఉంటున్నాడేమో అనిపిస్తుంది. నిజంగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఏమన్నా కంట్రోల్ చేసిందా ఈ 2 ఏళ్లలో మొదటితో పోలిస్తే, లేదంటే ఆయనే కంట్రోల్ అయ్యారు? ఎందుకంటే ఫస్ట్ చూస్తే తిరుపతి వివాదం లాంటి అయినప్పుడు, ఆ తొక్కిస్ లాంటి అయినప్పుడు ఆయనే వచ్చి దీనికి చైర్మన్ సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, ఈవో క్షమాపణ, చాలా గట్టిగా మాట్లాడారు అప్పట్లో. తర్వాత క్రమక్రమంగా ఆ స్పీడ్ అయితే లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా వరకు తగ్గిపోయింది. ఏంటి ఆ కంట్రోలింగ్ కి కారణం? అంటే అదేనేది అంటే మనం మీరు ఎట్లా చేసుకుంటూ వెళ్తే కనుక కూటమి దెబ్బతింటది, ఉమ్, జగన్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పుండి ఉంటారు. లేదంటే అప్పుడు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఇవ్వలేదా? అప్పుడు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని మనం కూడా అనుకున్నాం. ఇచ్చేదేముంది, పవన్ కళ్యాణే అది తీసుకున్నాడు. ఉమ్, ఇక్కడ ఎట్లా ఉంటదంటే లోకేష్ ఇంకొక నాయకుడు ఎవరన్నా చెప్తే గనక పవన్ కళ్యాణ్ పట్టించుకోడు. ఉమ్, చంద్రబాబు గారు చెప్పినప్పుడు కాస్త ఆలోచిస్తాడు, ఉమ్, కాస్తగా చాలా ఆలోచిస్తాడు, ఉమ్, మమేకం అయిపోతాడు. ఉమ్. చంద్రబాబు గారు చెప్పుంటారు, నువ్వు ఇట్లా మాట్లాడావంటే కనుక రేపు పొద్దున వాళ్ళకి ఇష్టం అవుతుంది అని. ఎందుకంటే మొన్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినా, హోమ్ శాఖ గురించి మాట్లాడినా. ఈవెన్ ఇప్పుడు మొన్న మోడీ గారి కార్యక్రమంగానే అయ్యప్పుడు కూడా ఎవరికి వాళ్ళు, అదేది విశాఖపట్నానికి వెళ్ళిన రోజున కూడా ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకున్నారు. పరామర్శలకు వెళ్ళినప్పుడు స్టీల్ ప్లాంట్ వెళ్ళారు. లోకేష్ అక్కడే ఉండి, పవన్ అక్కడే ఉండి, ఇద్దరు వేరువేరుగా చేసినప్పుడు అక్కడి నుంచినే కనబడుతోంది తేడా. అవును. ఇంకొకటి ఇక్కడ ఒక సాకుగా తెలుగుదేశం మీడియాలోనే ప్రచారం చేస్తున్నారు, జర్మనీ లేకపోతే ఇంకోటి. అవును. కానీ మిగతా వాటిట్లో అట్లా లేదు. మన కాకినాడలో వచ్చారు, బానే ఉన్నారు, ఆయన అంతా పాల్గొన్నారు, మామూలుగానే. సంథింగ్ అక్కడ ఏదో అసంతృప్తి ఉంది కానీ నివురుగప్పి నిప్పులా ఉంది. అది బ్లాస్ట్ అవుతుందా లేదా లోపల అడ్జస్ట్ చేస్తారా అనే దాని మీదన, అది ఫ్యూచర్ లో ఏం జరిగినా సరే మెయిన్ రేపటి ఎలక్షన్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. రైట్, చూద్దాం. ప్రస్తుతం అయితే నాగబాబు గారి పదవికి సంబంధించి ఓకే, మరి అఫీషియల్ ప్రకటన అయితే ఇప్పటి వరకు వచ్చినట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడలేదు. దాని మీద సంతృప్తి ఉన్నారా, అది ఇవ్వడం వల్ల అసంతృప్తి అన్న పరిగుద్దా? భవిష్యత్ రాజకీయాలు ఏం జరగబోతున్నాయి కూటమిలో, ఆంధ్రప్రదేశ్ లో?